సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి జేపీసీతో విచారణకు మోడీకి భయమెందుకు? మాధవి బుచ్ రాజీనామా చేయడం. 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు, జేపీసీ వేయకుంటే ఆందోళనలు. కేసీ వేణుగోపాల్, మాధవి 5 గాలి ఇండియా ఎంపీలు, అదేవిధంగా నేతలు. ఆమెకు అండగా సెబీ, బీజేపీ, అదాని గ్రూప్, సోరోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర. రాహుల్ సంపద 59% పెరిగింది మాధవి అంటూ కూడా చూస్తున్నాం. అదాని గ్రూప్లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ విదేశాల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండన్బర్గ్ సంస్థ చేసినటువంటి ఆరోపణ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ హిండన్బర్గ్ నివేదికతోటి ఈ యొక్క ఇండియా కూటమి యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా హిండన్బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం తగదు. ఎందుకు అంటే మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఆధారాలు బయటపెట్టి చెప్పాలి. కానీ హిండన్బర్గ్ ఎవడో మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కొన్ని కుట్రలు పడుతూ ఉన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా ఇండియా కూటమి నేతలు కూడా ఆ కుట్రల్లో ఏమైనా ఇరుక్కుంటున్నారా, ఆ కుట్రలో భాగస్వాములు అవుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజలంతా కూడా అర్థం చేసుకొని ఈ హిండన్బర్గ్ కుట్ర మన దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి రాహుల్ గాంధీ కూడా వాళ్ళ లూపులో పడ్డా, లేకపోతే వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్నా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. సో ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. అదాని వ్యవహారంపై సెబీ దర్యాప్తు చేస్తున్నా కానీ ఈ వివరాలు బయటపడ్డాయని, దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చునని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అదాని గ్రూప్లో 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జరిగాయని, విద్యుత్, బొగ్గు పరికరాలు అధిక ధరలో ఇన్వాయిస్లు జారీ చేశారని, భారీ ఎత్తున నగదు అక్రమ చెలామణి జరిగిందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కీలక మౌలిక రంగాలను అదానికి అప్పగించారని, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో అదాని వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ వ్యవహారాలు నిర్వహించారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ, జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేగాక సెబీ చైర్పర్సన్గా కొనసాగుతూనే ఆమె కన్సల్టెంట్ సంస్థలు నిర్వహించారని, అలా నిర్వహిస్తూనే అదాని గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. మరోవైపు మాధవి బుచ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ నేత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు డిమాండ్ చేశారు. సెబీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేయరు, జేపీసీ విచారణ ప్రధాని ఎందుకు భయపడుతున్నారు అని రాహుల్ ప్రశ్నించారు. ఏ నిధులపై విచారణ జరిపించాలో ఆ నిధులనే సెబీ చైర్మన్ పెట్టుబడులుగా పెట్టారని మహువా మొయిత్రా ఆరోపించారు. ఇది వ్యక్తిత్వ హననమే. హిండన్బర్గ్ నివేదిక చూడండి, హిండన్బర్గ్ నివేదిక అనేది ఇది చాలా పెద్ద మన దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్ర. హిండన్బర్గ్ నివేదిక ప్రతిపక్షాల ఆగ్రహం నేపథ్యంలో సెబీ చైర్మన్ మాధవికి సెబీ, బీజేపీ, అదాని గ్రూప్ రక్షణగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మాధవి బుచ్, ఆమె భర్త ఖండించారు. అదాని గ్రూప్పై వచ్చిన అన్ని ఆరోపణలపై తాము విచారణ జరిపించామని, తన పెట్టుబడుల వివరాలను ఆమె ఎప్పుడు దాచిపెట్టలేదని, వాటిపై విచారణ జరిపిన సందర్భాల్లో ఆమె విచారణ నుంచి తప్పుకున్నారని సెబీ వివరణ ఇచ్చింది. మాధవి బుచ్, ఆమె భర్త నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టారని, అదాని గ్రూప్ పెట్టుబడుల నిర్ణయాల్లో ఆమె హస్తం లేదని, మొత్తం తమ పెట్టుబడుల్లో వారి పెట్టుబడులు 1.5% మాత్రమేనని అదాని గ్రూప్ తెలిపింది. దేశంలో పెట్టుబడులు నిలిపేసేందుకు కాంగ్రెస్ కుట్రకు పాల్పడుతుందని మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. దేశంలో ఆర్థిక అరాచకత్వాన్ని వ్యాపింపజేసేందుకు రాహుల్ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతుందన్నారు. సో మొత్తానికైతే హిండన్బర్గ్ సంస్థలో ప్రధాన వాటాదారుడైన జార్జ్ సోరోస్ ఏజెంట్గా, హిండన్బర్గ్ సంస్థలో ప్రధాన వాటాదారుడైన జార్జ్ సోరోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ సంపదలో 43% సంపద భారత స్టాక్ మార్కెట్లో ఉందని, 2019లో రాహుల్ చరాస్తుల విలువ 59% మేర పెరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవియా అన్నారు. సో ఇదంతా కూడా ఇక వాళ్ళ రాజకీయాలు వాళ్ళకుంటాయి. బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జరుగుతూ ఉంటుంది తప్ప నిజాయితీగా నిక్కచ్చిగా ఎక్కడ కూడా జరగదు. దానికి మోడీ అతిథుడేం కాదు, రాహుల్ గాంధీ అసలు అతిథుడు కాదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి జేపీసీతో విచారణకు మోడీకి భయమెందుకు? మాధవి బుచ్ రాజీనామా చేయడం. 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు, జేపీసీ వేయకుంటే ఆందోళనలు. కేసీ వేణుగోపాల్, మాధవి 5 గాలి ఇండియా ఎంపీలు, అదేవిధంగా నేతలు. ఆమెకు అండగా సెబీ, బీజేపీ, అదాని గ్రూప్, సోరోస్ ఏజెంట్గా
రాహుల్ వివరిస్తున్నారు. ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర, రాహుల్ సంపద 59% పెరిగింది మాధవి అంటూ కూడా చూస్తాం. అదానీ గ్రూప్ లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ విదేశాల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసినటువంటి ఆరోపణ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ హిండెన్బర్గ్ నివేదికతోటి ఈ యొక్క ఇండియా కూటమి యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా హిండెన్బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం తగదు. ఎందుకు అంటే మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఆధారాలు బయటపెట్టి చెప్పాలి. కానీ హిండెన్బర్గ్ ఎవడో మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కొన్ని కుట్రలు పడుతూ ఉన్నాడు. ఆ కుట్రల్లో భాగంగా ఇండియా కూటమి నేతలు కూడా ఆ కుట్రల్లో ఏమైనా ఇరుక్కుంటున్నారా, ఆ కుట్రలో భాగస్వాములు అవుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజలంతా కూడా అర్థం చేసుకొని ఈ హిండెన్బర్గ్ కుట్ర మన దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి రాహుల్ గాంధీ కూడా వాళ్ళ లూపులో పడ్డా లేకపోతే వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్నా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా కలుగుతూ ఉన్నాయి. సో ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. అదానీ వ్యవహారంపై సెబీ దర్యాప్తు చేస్తున్నా కానీ ఈ వివరాలు బయటపడ్డాయని, దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చునని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అదానీ గ్రూప్లో 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జరిగాయని, విద్యుత్ బొగ్గు పరికరాలు అధిక ధరలో ఇన్వాయిస్లు జారీ చేశారని, భారీ ఎత్తున నగదు అక్రమ చెలామణి జరిగిందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కీలక మౌలిక రంగాల్లో అదానికి అప్పగించారని, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో అదానీ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ వ్యవహారాలు నిర్వహించారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ, జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేగాక సెబీ చైర్పర్సన్గా కొనసాగుతూనే ఆమె కన్సల్టెంట్ సంస్థలు నిర్వహించారని, అలా నిర్వహిస్తూనే అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. మరోవైపు మాధవి బుచ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ నేత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు డిమాండ్ చేశారు. సెబీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేయరు, జేపీసీ విచారణ ప్రధాని ఎందుకు భయపడుతున్నారు అని రాహుల్ ప్రశ్నించారు. ఏ నిధులపై విచారణ జరిపించాలో ఆ నిధులనే సెబీ చైర్మన్ పెట్టుబడులుగా పెట్టారని మహువా మొయిత్రా ఆరోపించారు. ఇది వ్యక్తిత్వ హననమే. హిండెన్బర్గ్ నివేదిక చూడండి, హిండెన్బర్గ్ నివేదిక అనేది ఇది చాలా పెద్ద మన దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్ర.